అది కాదు సరస్వతి, అక్క ముందేమో ఆ శకుంతలని నమ్మింది, ఆవిడ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు వాస్తవ గారి మీద ఆధారపడుతోంది. ఆయన హ్యాండ్ ఇస్తే ఆయన హ్యాండ్ ఇచ్చినా మనకి బ్యాండ్ వేద్దామని చూసినా బీరువాలో 6 కొత్త చీరలు, బయట 2 చిరిగిన చీరలు, కలర్ పోయిన డ్రెస్సులు తప్ప నష్టపోవడానికి ఇక మన దగ్గర ఏముంది? సరే, ఆయన వల్ల మనం నష్టపోవడానికి ఏమీ లేదనుకుందాం. కానీ ఆ శకుంతల వల్ల మనకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది కదా. ఏంటది? అక్క రాకేష్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది, మన వాళ్ళని కాపలాగా పెట్టింది. బావగారు బయటికి రావడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ఈ రాకేష్ గాడు. బావగారు బయటికి రాకుండా ఆపాలని పట్టుదలగా ఉన్న శకుంతల రాకేష్ విషయంలో తెగించకుండా ఎందుకుంటుంది? కిడ్నాప్ చేయిస్తుంది, లేదంటే లేపేయాలని చూస్తుంది. అది మనకి ఎంత ప్రమాదమో అర్థమవుతోందా? ఆ రాకేష్ ఇక్కడ ఉండడం వల్ల మనకు కూడా ప్రమాదమనా నీ భయం? మరి కాదా? నీ ముందున్న ప్రాబ్లం ని నేను చాలా తేలిగ్గా క్లియర్ చేయగలను. ఏంటి, నువ్వు ప్రాబ్లం ని సాల్వ్ చేస్తావా? ఎలా? శకుంతల మనుషులు ఎవరైనా రాకేష్ కోసం వస్తే అందువల్ల మనకేదైనా హాని జరుగుతుందేమోననే కదా నీ టెన్షన్? అదేగా సరస్వతి నేను చెప్పేది. అసలు ఆమె తన మనుషుల్ని పంపేలోపే నా చేత్తో రకరకాల వంటల్ని చేసి ఈ రాకేష్ గాడికి తినిపించేద్దాం. దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు. ఇక శకుంతల తన మనుషుల్ని పంపే అవకాశం ఎక్కడుంటుంది చెప్పు? మనకి హాని జరిగే ఛాన్స్ ఎక్కడుంది? బాగుంది కదా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి నీ ప్లాన్ అసలు? నా బుర్ర తినడానికి వచ్చావు నువ్వు. చంపేస్తే నాకు గోల్ ఉండదు. మరి పనికి మళ్ళీ ఐడియాలన్నీ నీకే వస్తాయి. సారీ, పోనీ కాఫీ తెమ్మంటావా? రాకేష్, ఎందుకు అలా ఉన్నావు? ఏమైనా టెన్షన్ పడుతున్నావా? లేదండి, నా శుభలక్ష్మి జ్ఞాపకాలు మనసులో చెరిపేస్తున్నట్టు బాధపడుతున్నాను. నాదో అనుమానం, సుబ్బలక్ష్మి కూడా నిన్నింతే ప్రాణంగా ప్రేమించిందా? చాలా ప్రేమించిందండి. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మరి అంతగా ప్రేమించినప్పుడు వచ్చి మా అయ్యగారిని ఎందుకు వేధించినట్టు? మరి అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు? ఎందుకలా చేసిందో నాకు కూడా తెలియదు, కానీ ఈ కథంతా నడిపించింది మాత్రం ఆ శకుంతలాదేవి. తనే నా సుబ్బుని మాయం చేసి నాకు లేకుండా చేసింది. తను నన్ను కిడ్నాప్ చేయించింది. సుబ్బలక్ష్మిని కూడా తనే చంపించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఆ నేరం రామరాజు గారి మీద వేసి తనే జైల్లో పెట్టించిందని నా అనుమానం. ఆ అవకాశం లేకపోలేదు. మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇలాగే చూస్తూ ఉంటే మా మీద ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. కరెక్టేరా నాని, ఏదోలాగా మనం శకుంతలకు బుద్ధి చెప్పి మన జోలికి రాకుండా ఆపకపోతే మనల్ని ఇంకా కష్టాల పాలు చేస్తుంది. ముందైతే వార్నింగ్ ఇచ్చి చూద్దాం రా. వినకపోతే చంపైనా సరే మన దారికి రాకుండా ఆపుదాం. మీరెందుకండి మట్టి అంటించుకోవడం? చంపాల్సిన పరిస్థితి వస్తే నేనే చంపి ఈ ఇంటి ఉప్పుతున్న రుణం తీర్చుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం? పోదాం పదండి. ఏంటి, శకుంతల దేవిని చంపేస్తారా? ఆవిడ వల్ల మనం ఇలా చస్తూ బతకడం కంటే అదే బెటర్ కదా వదినా. చాలే ఊరుకోండి. ఆవేశానికి హద్దుండక్కర్లేదా శ్రవణ్? మనిషిని చంపడం ఏమైనా ఆట అనుకుంటున్నారా? మీ అన్నయ్య హత్య చేయకుండా నింద పడితేనే మనకి ఇన్ని కష్టాలొస్తున్నాయి. నిజంగా మీరు అలాంటి పిచ్చి పని చేస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మాత్రం మనం ఏమైనా బాగున్నాం వదినా? పోనీ మనం ఇలా సైలెంట్ గా ఉంటే ఆమె ఊరుకుంటుందా? మనల్ని ఇబ్బందులు పెట్టకుండా ఉంటుందా? అన్నయ్య నిడిపిస్తుందా? అయితే మాత్రం
తెగించి ఏది పడితే అది చేస్తారా? ఇక ఆవిడికి మనకి ఉన్న తేడా ఏంటి? మీ అన్నయ్య పెంపకానికి అర్థమేంటి? ప్లీజ్ దయచేసి మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం ఓర్పు వహించండి. మనందరికీ ఏ కష్టం రాకుండా ఆ శకుంతలదేవి మన జోలికి రాకుండా నేను సరిచేస్తాను. సరేనా? అలాగే వదినా, నీ మాటని కాదని మేమేం చెయ్యం. నీలో కాన్ఫిడెన్స్ పెరిగినట్టు కనిపిస్తోంది సీత. ఎందుకంటావ్? అసలు తగ్గితేనే కదా పెరగడానికి. మొదటి నుంచి అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. కన్ఫామ్ గా నేననుకున్నదే చేస్తాను. హా, నా ఇంటి నుంచి నా కళ్ళెదురుగా రాకేష్ ని తీసుకెళ్లాను అనే పొగరా, లేక వాసుదేవ్ అనే అతను నీకు అండగా నిలబడ్డాడు అనే ధైర్యమా? న్యాయం నా పక్కనే ఉందన్న ఆత్మవిశ్వాసం. నన్ను ఢీకొట్టి గెలవగలదమ్ము ఆ వాసుదేవ్కే కాదు కదా, ఇంకెవ్వరికీ లేదు. వృధా ప్రయాసలు మానుకో సీత. గట్టి ప్రయత్నం ఇచ్చే ఫలితం అమృతాన్నిస్తుందని సాగర మథనం నిరూపించింది. సంకల్ప బలం ఉంటే బొందితోనే స్వర్గానికి చేరుకోవచ్చని మన పురాణాలు నేర్పించాయి. నువ్వు ఎంతగా అడ్డుపడినా గెలుపు నాదే. ఇంకొక విషయం, వాసుదేవ్ గారు పిన్ పీకిన గ్రైనెట్ లాంటివారు. అనవసరంగా టచ్ చేయాలని చూడకు, విస్ఫోటనం జరుగుతుంది. హా? హా. నీ భర్తని విడిపించాలని గ్రానైట్ నే పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. బ్లాస్ట్ అయితే ఇద్దరూ పోకుండా చూసుకోండి సీత. ఏంటి బెదిరిస్తున్నావా? నాతో పెట్టుకుంటే ఏమైనా చేయగలనని హెచ్చరిస్తున్నాను. నేనేమీ భయపడను. హే! హ, నాకు కావాల్సింది కూడా నీ భయం కాదు, నీ కుటుంబం మీద పగ సాధించానన్న విజయం. మీరంతా వీధుల పాలై చావలేక బతకలేక కుమిలిపోతుంటే నాకు వచ్చే సంతోషం, జీవితాంతం నీ భర్త కటకటాల వెనక విలవిల్లాడుతుంటే నా మనసు కలిగే ఆనందం, అదే. నీ సంతోషం, నీ ఆనందం నీ ఊహలకే పరిమితం. మంచి మీద చెడు ఎప్పుడూ గెలవదు. నీ తప్పొప్పుకొని నా భర్తని క్షమించమని అడిగే రోజు తప్పకుండా వస్తుంది. అదెప్పటికీ జరగదు. చూద్దాం, తప్పకుండా చూద్దాం. అంజీ, మురళి, వస్తున్నా మేడం. ఏంటి మేడం? మీ నిర్లక్ష్యం వల్ల నా పగ ఓడిపోయి సీత పగ గెలిచేలా ఉంది. అదే కాక తన భర్త రామరాజుని బయటికి తీసుకురాగలను అన్న ధీమా ఇందాక దాని మాటల్లో కనిపించింది. నో, అలా జరగడానికి వీల్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మేడం. సీత చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆ రాకేష్. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాణ్ణి చంపేయాలి. వాడు సీత గారింట్లో ఉన్నాడు మేడం. అక్కడికి పోయి చంపడం అంటే రిస్క్ అవుతుంది మేడం. రిస్క్ కాకుండా నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేయండి.
అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, ఏంటి? ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాను మేడం. ఫుడ్ పార్సలా? మేమేమీ ఆర్డర్ ఇవ్వలేదే. దాక్షాయిని, నువ్వేమైనా ఆర్డర్ ఇచ్చావా? లేదు సరస్వతి, నువ్వేమైనా రాంగ్ అడ్రస్ వచ్చావేమో చూసుకో. లేదు మేడం, ఇదే అడ్రస్. రాకేష్ అనే అతనిచ్చాడు. అమౌంట్ కూడా పే చేశాడు మేడం. రాకేష్ ఇచ్చాడా? అవును మేడం. సరే, నేను ఇస్తాను, ఇటు. మేడం, తప్పకుండా ఇస్తారుగా. ఆయన కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది మేడం. ఇస్తానులేవయ్యా. థ్యాంక్ యూ మేడం. ఈ రాకేష్ గాడికి నా వంట తినక ముందే రుచి తెలిసిపోయిందా ఏంటి? బయట ఆర్డర్ చేశాడు. ఏమోలే, మనకెందుకు, తీసుకెళ్లి వాడి మొహాన్ని పడి పద. హలో, నేను మేడం అంజీని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఫుడ్ పార్సల్ ఇచ్చాను. రాకేష్ తీసుకున్నాడా? లేదు మేడం, ఎవరో లేడీ తీసుకుంది. గ్యారంటీగా ఇస్తానని చెప్పింది. సీత ఇంట్లో లేదుగా? లేదు మేడం. నేను విషం కలిపించిన ఫుడ్ రాకేష్ తిని చచ్చిపోతాడు. సీతకున్న ఒకే ఒక ఆధారం సమాధైపోతుంది. అంతేకాదు, సీత బయటుంటే నాకు తెలివిగా ఆటంకాలు కలిగిస్తుంది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్తో రాకేష్ శవం మీద సీతకి సంబంధించిన దొంగ సాక్ష్యాలు సృష్టించి తనని కూడా మొగుడుతో పాటు జైల్లో కూర్చోబెడితే నాకు ఏ ఆటంకం ఉండదు. ఇంతకీ ఎప్పుడూ గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ పెట్టుకున్నావా లేదా? మాస్క్ పెట్టుకునే పార్సల్ ఇచ్చాను మేడం. ఓ, నన్ను గుర్తుపట్టే అవకాశమే లేదు. గుడ్. సరే, నువ్వు అక్కడి నుంచి వచ్చేయి. మిగతా కథ నేను నడిపిస్తాను. అలాగే మేడం. సీత, రాకేష్, నీకేదో ఫుడ్ పార్సల్ వచ్చింది. థ్యాంక్స్ అండి. చూడు, నువ్వు మాత్రం అనవసరంగా రూమ్ లో నుంచి బయటికి రాకు. సరేనండి. సరే, పద సరస్వతి. ఇంట్లో ఏదో ఇబ్బంది ఉండి సీత గారు ఆర్డర్ చేయించినట్టున్నారు. తర్వాత తింటాను. బాబు గారు, భోంచేయండి. సరే, నేను భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి.
టిఫిన్ వడ్డించమంటారా బాబు గారు? వదిన బయటికి వెళ్ళిందిగా మారుతి, వచ్చాక తింటానులే. సరే బాబు. బావగారు బయటికి రావడానికి వాసుదేవన్ గారు హెల్ప్ చేస్తారని అక్క చాలా ఆశతో ఉంది కదా శ్రవణ్. ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చారు అక్క వాళ్ళు. మళ్ళీ ఆయన ద్వారా ఏదైనా ప్రయత్నం చేశారో లేదో అక్క ఏమైనా చెప్పిందా? బెయిల్ తీసుకోవడానికి కావాల్సిన పేపర్స్ ని ఇంకా ఇన్స్పెక్టర్ ఇవ్వలేదంట వదిన. అవి వస్తే గాని మరో అడుగు ముందుకు వేయడానికి కుదరదు. ఆ సంగతి తర్వాత ఆస్తి రాయించుకున్న శకుంతల ఇప్పుడు మనందరినీ ఇంటి నుంచి గెంటేస్తుందేమోనని నాకు టెన్షన్ గా ఉంది. అదే జరిగితే మనకి నిలువు నీడు కూడా ఉండదు. ఏం చేసినా చేసేదే ఉంది వదినా. ఎలాగో అంతా కోల్పోయాం. కనీసం పెద్దన్నయ్యైనా బయటకు వస్తే మనకంతే చాలు. మీరేం దిగులు పెట్టుకోకండి బాబు. అమ్మగారి సంగతి మీకు తెలియదేముందే. పట్టుపట్టారంటే వదలరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అయ్యగారిని బయటికి తీసుకొచ్చి తీరతారు. మాస్తూ చెప్పినావు మారుతి. మనకి ఎస్మంటి అవకాశము లేకుండా ముందుగాలైతే ఆ శకుంతలాదేవి చేసింది గాని ఈ రాకేష్ దొరుకుడు, వాసుదేవ్ గారు కలుసుడు, ఇలా ఒక్కొక్కటిగా బావని విడిపించనీకి మనకి దారైతే దొరికినది. అవును వదినెక్కడ రాజు? నాకెరకలే, నేను ఏరే పని మీద పోయొచ్చినా. చెల్లి అడగబోయిందో ఏందో. అదిగో చెల్లొచ్చింది. అందరూ భోజనాలు చేశారా? లేదు వదినా, నువ్వు వచ్చాక తిందామని ఆగాం. సరే కూర్చోండి, నేను వడ్డిస్తాను. నాని, రాకేష్ ను కూడా పిలు. అలాగే వదినా. అవసరం లేదక్క, రాకేష్ ఫుడ్ బయట నుంచి తెప్పించుకున్నాడు. బయట నుంచి తెప్పించుకోవడం ఏంటి? అలా ఏం వద్దు, ఇంట్లోనే తినమని మీరు చెప్పలేదా? అతను అలా తెప్పించుకుంటాడని మాకేం తెలుసక్క. సర్లే, ఈసారి తెప్పించుకుంటే తెప్పించుకున్నాడు కానీ మనం ఇబ్బంది పడతామని మొహమాట పడుంటాడు. మారుతి, ఈసారి నువ్వు బయట నుంచి ఫుడ్ తీసుకురాకు. ఇంట్లోనే తినమని చెప్పతనికి. ఇప్పుడు కూడా నేను తేలేదమ్మ గారు. మన ఇంట్లో ఎవరికి తను చెప్పలేదక్క. అతనే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. డెలివరీ బాయ్ పార్సిల్ ఇచ్చేసి వెళ్ళాడు. మన ఊర్లో ఫుడ్ డోర్ డెలివరీ చేసే ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ లేదు వదిన, పక్కన టౌన్ లో ఉంది. ఫోన్ తో ఆర్డర్ ఇవ్వచ్చు. రాకేష్ దగ్గర అసలు ఫోనే లేదు. మిమ్మల్ని ఎవరినైనా ఫోన్ అవసరం ఉందని అడిగి తీసుకున్నాడా? దాక్షాయిని, నువ్వేమైనా ఇచ్చావా? లేదక్క. మన ఊర్లో డెలివరీ ఆప్షన్ లేదు. రాకేష్ దగ్గర ఫోను లేదు. మరి పార్సెల్ ఎవరు తెచ్చిచ్చినట్టు? రాకేష్ కి ఎందుకు ఇచ్చినట్టు? ఇదంతా నాకెందుకో తేడాగా అనిపిస్తోంది.
నా ఇంటి నుంచి నా కళ్ళెదురుగా రాకేష్ని తీసుకెళ్లాను అనే పొగరా